నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఓ చారిత్రక శాసనం అమరావతి చరిత్రపై కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ చేపట్టిన సర్వేలో ఈ కీలక ఆధారాలు బయటపడడంపై ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే గత నెల 10వ తారీఖున ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లి గ్రామం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో లభించిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందినటువంటి ఒక శాసనం పురావస్తు శాస్త్రవేత్తలకు లభించింది. అయితే ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా చారిత్రక వారసత్వాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు, వారికి సహకరిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తల వివరాల ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి వద్ద సేనాధిపతిగా పనిచేసిన మల్లికార్జున నాయుడు అప్పటి ధాన్య కటకం అంటే నేటి అమరావతిలోని బుద్ధ దేవునికి కృష్ణానది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ఈ శాసనం వెల్లడిస్తుంది. అలాగే అమరావతి ప్రాంతంలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు బౌద్ధ సంస్కృతి, అమరావతి స్తూపానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు కూడా చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతి చరిత్రపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు ఇలాంటి శాసనాలు స్పష్టమైన ఆధారాలుగా నిలుస్తాయని అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి ఎన్నో శతాబ్దాల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందిందని కూడా పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి కేవలం ఆధునిక రాజకీయ ప్రాముఖ్యత మాత్రమే కాదు, శతాబ్దాల నాటి అద్భుతమైన చారిత్రక నేపథ్యం కూడా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో లభ్యమైన అలనాటి ప్రాచీన శాసనాల్లో అమరావతికి సంబంధించిన స్పష్టమైన ఆనవాళ్లు దొరికాయని ఆయన వెల్లడించారు. ఈ చారిత్రక ఆధారాలు అమరావతి ప్రాంతంపై గత కొంతకాలంగా సాగుతున్న దుష్ప్రచారాలకు, అసత్యాలకు గట్టి సమాధానం ఇస్తాయని అభిప్రాయపడ్డారు. శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతం ఒక ప్రత్యేక గుర్తింపుతో, వైభవంతో విరాజిల్లింది అనడానికి నల్లమల కొండల్లో లభించిన ఈ రాతి శాసనాలే ప్రత్యక్ష సాక్ష్యాలని, ఇవి అమరావతి యొక్క అస్తిత్వాన్ని మార్చలేరని నిరూపిస్తున్నాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఫైనల్గా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో లభించినటువంటి శాసనాలు అమరావతి చరిత్ర పట్ల, అమరావతి ఒకప్పుడు మనం పాఠ్యపుస్తకాల్లో అమరావతి చరిత్ర గురించి చాలా చదువుకున్నాం. ఆ చరిత్ర అబద్ధం కాదు, ఆ చరిత్ర నిజం అనే బలాన్ని, ఆ చరిత్రకు బలాన్ని చేకూరుస్తూ తాజాగా అక్కడ శాసనాలు కూడా బయటపడ్డాయి నల్లమల అటవీ ప్రాంతంలో. అయితే అక్కడ బయటపడ్డ తర్వాత దీని మీద పూర్తి హిస్టరీ చదవండి అని చెప్పేసి, తెలుసుకోండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పురావస్తు శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీంతో వాళ్ళు ఇంకా వేట ప్రారంభించి అక్కడ దొరికిన ఏవైతే శాసనాలు ఉన్నాయో ఆ శాసనాల చరిత్ర వెలికి తీశారు. అంటే ఇది ఎప్పటిది, తెలుగు భాష స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇదంతా కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించిన చరిత్ర. ఇక్కడ కనబడుతున్న శాసనాలు అవే. సో ఈ అమరావతి చరిత్ర అనేది, అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని చేసి, అమరావతి మన రాజధాని అని చట్టబద్ధత చేసి, అమరావతి ఆంధ్ర ప్రజల రాజధాని అని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత ఈ శాసనాలు కూడా బయటపడడంతో ఆల్రెడీ ఇప్పటికే మరుగున పడి ఉన్న అమరావతి చరిత్ర మళ్ళీ ఒకసారి బయటకు వచ్చినట్టు అయింది ఈ శాసనాల ద్వారా. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే ఇటు వైసీపీ నాయకులు అవ్వచ్చు, ఎవరైతే ఇటు అమరావతి వ్యతిరేక వర్గీయులు అవ్వచ్చు, వాళ్ళంతా కూడా అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలకు, తప్పుడు ప్రచారాలకి, అమరావతి అసలు అక్కడ ఆ రాజధాని ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు, అసలు ఆ భూమి ఏమాత్రం రాజధాని కట్టడానికి, పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి అనువైన భూమి కాదంటూ అటు వైసీపీ నాయకులు కావచ్చు, అమరావతి వ్యతిరేకులు కావచ్చు చేస్తున్న వాదనలకు కూడా ఈ చారిత్రక శాసనాలు కూడా ఒక కౌంటర్గా, ఒక జవాబుగా నిలుస్తున్నాయని పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని చుట్టూత రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో అమరావతికి సంబంధించిన శాసనాలు, అమరావతి చరిత్ర యొక్క గొప్పతనానికి సంబంధించిన శాసనాలు, అమరావతి చరిత్ర వైభవాన్ని చెప్పేటువంటి శాసనాలు బయటపడడం నిజంగా అమరావతి రైతులకు కావచ్చు, అమరావతిని రాజధానిగా కోరుకుంటున్న ప్రజలకు కావచ్చు, మనకంటూ ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని చెప్పేసి అని అనుకుంటున్న, ఆశిస్తున్న ప్రజలకు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కావచ్చు, ఇటు జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కావచ్చు, అటు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కావచ్చు, ఇటు కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు కావచ్చు,
అమరావతి మా రాజధాని, మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. అమరావతి ఆషామాషి ఊరు కాదు. అమరావతికి చరిత్రలో కొన్ని పేజీలు ఉన్నాయి. అమరావతి అనేది ఒక చారిత్రాత్మక నగరం. ఇది చరిత్రలో గతంలో ఒక నగరంగా విలసిల్లినటువంటి క్షేత్రం, అటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని మనం ఈరోజు రాజధానిగా చేసుకుంటున్నామని చెప్పేసి ఈ శాసనాల ద్వారా మరొక్కసారి నిరూపితమైందని చెప్పేసి అందరూ కూడా బాహాటంగా వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తూ ఈ బయటపడ్డ శాసనాలను కూడా వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, వాటిలో పోస్ట్ చేస్తూ అటు వైసీపీ నాయకులకు కౌంటర్ ఇస్తూ కూడా మన అమరావతి ఆషామాషి నగరం కాదు, మన అమరావతి చారిత్రక నగరం అని చెప్పేసి బాహాటంగా పోస్టులు చేస్తూ కూడా వాళ్ళు వైసీపీ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా కూడా అమరావతిని వ్యతిరేకిస్తున్నటువంటి వారికి ఈ బయటపడ్డ శాసనాలు ఒక విధంగా ఒక మింగుడు పడని వార్తగా మనం చెప్పవచ్చు. సో మరి దీనికి సంబంధించి ఇంకా పురావస్తు శాస్త్రవేత్తలతో, పురావస్తు అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ మంత్రాలు చేస్తూ ఇంకా ఏమైనా చరిత్రకు సంబంధించిన ఆధారాలు దొరికితే వాటిని మీరు ఇంకా కూడా వెలికి తీయండి, ఇంకా అమరావతి గొప్పతనాన్ని బయటకు తీయండి, ఇంకా దాని గురించి డీప్ రీసెర్చ్ చేయండి. ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లినటువంటి అమరావతి నగరంపై ఇంకా మనం ముందుకు వెళ్దాము, ఇంకా మన ఆధారాలు సేకరిద్దాము, ఇంకా మనం చరిత్రలోకి వెళ్దాము, ఆ చరిత్రను భావితరాలకు అందిద్దామని పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో చెప్పినట్టు మనకు తెలుస్తుంది. దీనిపై అధికారులు కూడా వర్క్ చేస్తున్నట్టు కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.